నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఎలాగూ ఏపీలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఖరారు అయిపోయింది. ఇంకా ఆయన మంత్రి అవ్వడం ఒకటే మిగిలింది. దీని ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటుందో ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారాం గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలాగూ నాగబాబు గారికి ఖరారు అయిపోయింది. ఇంకా ఆయన మంత్రి అవ్వడమే మిగిలిందా? దీని ప్రభావం అనేది ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతుంది? నిజానికి ఎమ్మెల్సీ పదవి అంటే ఆయనకి పెద్ద పదవి అని మనం చెప్పలేము. మంత్రి అనేది ఒక కీలకమైన పదవి. అయితే రాజ్యసభకి వెళ్తాడని కూడా మధ్యలో వాదనలు వినిపించినాయి. కానీ చివరికి ఎమ్మెల్సీ ఖరారు చేశారు. గడిచిన 3 నెలల క్రితమే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పష్టమైన నిజానికి రాజకీయాల్లో అంత ముందస్తుగా ఎవరు ప్రకటన చేయరు. నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోబోతున్నాము అంటూ చంద్రబాబు నాయుడు స్వయంగానే బహిరంగ ప్రకటన జారీ చేశారు. అది ఎందుకంటే నాగబాబుకి రాజ్యసభ వస్తుంది అనుకున్నారు, రాకుండా ఇతర సమీకరణలలో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కనుక నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటున్నాం అంటూ 3 నెలల క్రితమే ప్రకటించారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో గడిచిన వారం రోజుల్లో మాత్రము ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఈయన పక్కన పెడుతున్నారు అని చెప్పి వాదన వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపుతారు. ఆ మేరకు ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు అని అన్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఎట్టకేలకు నాగబాబుకి ఎమ్మెల్సీ ఖరారు చేశారంటే మంత్రివర్గంలో స్థానానికి కూడా చంద్రబాబు 3 నెలల క్రితం ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో స్థానానికి కూడా ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ అయినట్లు లెక్క. నిజానికి మంత్రివర్గంలో తీసుకోవడానికి ఎమ్మెల్సీ కూడా కావక్కర్లేదు. 6 నెలల లోపల ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే సరిపోతుంది, తీసుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళ లెక్కలు ఏంటో తెలీదు. సో ఎమ్మెల్సీ చేసిన తర్వాతే తీసుకుంటారు అనేది ఒక స్పష్టత వస్తుంది. అందువల్ల ఇది నిజంగానే ఆయన ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి ఎంపీ స్థానానికి జనసేన తరపున పోటీ చేయాల్సిన వ్యక్తి ఆ స్థానాన్ని త్యాగం చేశాడు. పార్టీకి విధేయుడుగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి అన్ని రకాలుగానే సహకారం అందిస్తూ వచ్చారు. ఈ రకంగా చూస్తే కనుక సోదరుడికి పవన్ కళ్యాణ్ న్యాయం చేసినట్టు, రాజకీయంగా ఇతను సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నాడు కనుక ఆయనకి సముచితమైనటువంటి స్థానం దక్కినట్టుగానే చూడాల్సి ఉంటుంది. అన్నదమ్ములిద్దరూ కూడా ఇప్పుడు మంత్రివర్గంలోనే ఉండేందుకు అవకాశం కనిపిస్తోంది. సార్, అయితే ఇప్పుడు జనసేన పార్టీలో మొత్తం కాపులే నిండిపోయారు, పూర్తిగా కాపులమయం అయిపోయింది జనసేన పార్టీ అనేది ఒకటి నడుస్తుంది. అంటే ఈ కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యేలా ఉందా? జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ వాదన ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగానే ఇప్పటికే జనసేనకి ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు ఆ పార్టీ తరపు నుంచి. 1 పవన్ కళ్యాణ్, 2 కందుల దుర్గేషు, 3 నాదెండ్ల మనోహర్. 2 కాపు వర్గం నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత కాపు వర్గం నుంచే ఉన్నారు. కందుల దుర్గేష్ కూడా కాపు వర్గం నుంచే ఉన్నారు. పార్టీకి పొలిటికల్ వ్యవహారాల్లో కీలకమైనటువంటి ఆయన కూడా అంటే నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం నుంచి 3 ఉన్నారు. ఇప్పుడు కనుక నాగబాబుని తీసుకుని నాగబాబుకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే 2 రకాల సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ పార్టీ అనే ముద్ర ఒకటి వస్తుంది. అంటే అన్నదమ్ములు ఇద్దరు రాజకీయాల్లో అన్నదమ్ములు ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే సమస్య ఏం కాదు. కానీ 2 కూడా మంత్రివర్గంలో ఉండవు. ఇప్పుడు 4 మంత్రి పదవులు ప్రాతినిధ్యం ఉంటే జనసేనకి 3 మంత్రివర్గాల్లో పదవులు అన్నీ కూడా జనసేనలో ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాగబాబు. 4లో 3 ఒకే సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం అంటే ఖచ్చితంగా అందులోని ఎమ్మెల్సీ ఇచ్చి మరీ తీసుకోవడం అంటే కుటుంబ పార్టీ, కుల పార్టీ అనే వాదనని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవాలు కూడా మనం ఈ సందర్భంగా పరిగణనలో తీసుకోవాలి. నిజానికి జనసేనకి గట్టి మద్దతుదారులు ఎవరు అంటే కాపు సామాజిక వర్గమే. ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ మనం ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్ర వాళ్ళు అంటే కులం అనేదాన్ని ముందుగా పెట్టుకుంటారు. తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ ప్రాంతం అనేదాన్ని పెడతారు తప్ప మనకి రాష్ట్రం కంటే కులం ముఖ్యమని అంటారంటూ ఆయన ఎంతగా మొత్తుకున్నా ఎంతగా ఆవేదన వ్యక్తం చేసినా ఆయనకి గట్టి మద్దతుదారులు మాత్రం కాపు కులస్తులే. అందుకనే జనసేన 2014 నుంచి 14లో పోటీ చేయను, 19లో చూసినా ఆ పార్టీ ఎక్కువ ఓట్లు ఎక్కడ తెచ్చుకోగలిగిందంటే ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే అంటే ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట్ల మాత్రమే తెచ్చుకోగలిగింది. అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి ఎంపిక చేసుకున్నటువంటి స్థానం కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా 40% వరకు కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా అటు గాజువాక కానీ ఇటు ఇక్కడ చూసిన భీమవరం దగ్గర కానీ ఆయన ఎంచుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఓటర్లని అంటే నెగ్గించే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు.
మద్దతు, గట్టి మద్దతు కూడా కాపు, బలిజ, తెలగ, ఒంటరి. బలిజ అంటే మనం రాయలసీమలో బలిజ అంటారు. ఇవన్నీ ఒక సామాజిక వర్గ శ్రేణులు. వీళ్ళ ఉన్నటువంటి దాంట్లోనే అది ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఇక్కడ ఒప్పుకోపోయినా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనేటప్పటికే మిగిలిన బీసీలు, మిగిలిన వాళ్ళు అన్నప్పటికీ ప్రధానమైనటువంటి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అలాగే మనం వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం బలమైనటువంటి మద్దతుదారులుగా ఉంది, మిగతా వాళ్ళని. కానీ యావరేజ్ ఈ పార్టీకి వచ్చేటప్పటికి మిగిలిన వర్గాలు తెలుగుదేశానికి, వైసీపీకి ఎలాగైతే మిగిలిన వర్గాలు బలంగా వెనకాల నిలుస్తున్నాయో, ఇంతవరకు కూడా జనసేనకి మాత్రం ఆ రకమైన సమీకరణ లేదు. అంటే తెలుగుదేశంతో కలిసి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం ఓటర్లు కూడా ఓటేస్తారు, అది వేరు. కానీ ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా జనసేన నిల్చున్నప్పుడు మాత్రం మిగిలిన సామాజిక వర్గాల నుంచి తెలుగుదేశానికి, వైసీపీకి లభించినట్లుగా మద్దతు లభించట్లేదు. కేవలం కాపులకి సంబంధించినటువంటి అసంఘటిత శక్తిగా మాత్రమే ఉంటుంది. అదొక రకంగా అడ్వాంటేజ్. ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం, బలమైనటువంటి ప్రాతినిధ్యము, ఆ సామాజిక వర్గం గట్టిగా ఉండడంతో మిగిలిన పార్టీలు కలుపుకోక తప్పని పరిస్థితి. బలహీనత ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మాత్రం ఈ ఓట్లు ఒకటే సరిపోవు కనుక ప్రజాప్రతినిధులను లెక్కించుకోవడానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీ పటిష్టమై రేపొద్దున రాజకీయ అధికారానికి పోరాడడానికి కానీ అది వీక్నెస్గా మారుతుంది. తమిళనాడు వంటి చోట్ల కొన్ని పార్టీలు, కులపరమైనటువంటి పార్టీలు ఉన్నాయి, ఆ ముద్రతోటే వెళతాయి, ఆ పెద్ద పార్టీలతో కలిపి మాట్లాడుకుని అధికారంలో భాగస్వామ్యం వహిస్తాయి. కానీ అధికార స్థానంలో మాత్రం కూర్చోండి, అధికారం అంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోం. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇది కులపరమైనటువంటి, మనం ఒప్పుకోకపోయినా కులపరమైన బలమైన మద్దతు ఉన్నటువంటి పార్టీ. కాపులకి ఆ లీడర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఒక రకంగా ఆయనకి రాజకీయంగా బలం. అదే సమయంలో విస్తృతమైనటువంటి పార్టీ నిర్మాణానికి కానీ, ప్రజాశ్రేణుల్లో నిలదొక్కుకోవడానికి కానీ అదే ఆటంకం అవుతుంది. అంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు? బీసీలకు ఇచ్చారా మంత్రివర్గంలో? మీ పార్టీ నుంచి వచ్చిన స్థానాల్లో బీసీలకు ఇచ్చారా, ఇతర వర్గాలకు ఇచ్చారా? ఇంకో అగ్రవర్ణం అయినటువంటి కమ్మకి ఇంకో స్థానం ఇచ్చారు, 3 మీరు తీసుకున్నారు అనే వాదన వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు పరంగా చూస్తే కనుక నిజానికి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మానవ వనరుల శాఖ మంత్రిగా కుమారుడు ఉన్నారు, అది కుటుంబమే. అయితే తెలుగుదేశం 40 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కావడం వల్ల దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడ్వాంటేజ్, పొలిటికల్ విమర్శలకు అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఏ రకంగా చూసినా కూడా ఇటు కులపరమైనటువంటి ముద్ర అయితే ఇప్పటికీ ఉంది, అది బహిరంగంగా విమర్శలకి తావిచ్చే విధంగా ఉంటుంది. కానీ న్యాయం చేయడం తప్పదు. అంటే సోదరుడు అయినంత మాత్రాన రాజకీయంగా అతనికి ఉన్న అర్హతల్ని పక్కన పెట్టి దూరం పెట్టలేరు. అందువల్ల ఒక సంక్లిష్టమైన పరిస్థితిలోనే చివరి క్షణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సార్, అయితే ఇప్పుడు మన జనసేన పార్టీ అనేది ఒక సామాజిక వర్గానికి పరిమితం అయిపోయింది అనేది, దీన్ని తీసుకుని వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తప్పించుకోలేదు, ఎందుకంటే వాస్తవం అది. 4 మంత్రివర్గాల్లో క్యాబినెట్ బర్తులు ఉంటే దాంట్లో 3 మంత్రివర్గంలో బర్తులన్నీ కాపు సామాజిక వర్గానికి ఉండడం, అందులో 2 అన్నదమ్ములు ఒకే కుటుంబానికి సంబంధించి ఉండడం. అదే రాజ్యసభకి ఎక్కడికో పంపించి ఉండి జనసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్సభ, రాజ్యసభకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తే అదో వేరే విషయం. కానీ ఇక్కడే రాష్ట్రంలో ఉంటూ, రాష్ట్రంలోనే మంత్రివర్గంలో ఉంటూ ఉన్నటువంటి 4 పదవుల్లో 3 పదవులు వీళ్ళే తీసుకుంటే ఖచ్చితంగా కాపులకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు కమ్మకి సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, కాపులకి సంబంధించి నాగబాబు, పవన్ కళ్యాణ్, ఈ 2 సామాజిక వర్గాలే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయంటూ మిగిలిన వర్గాల్ని అంటే బీసీలని దూరం చేయడానికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ కూడా స్టిల్ బలమైన మద్దతుదారుగా ఉంది. ఎస్సీ ఎస్టీలోని కూడా బలమైన మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ 40% ఓటింగ్లో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓటింగ్ కూడా బీజేపీతో కూటమి ఉండడం వల్ల మైనారిటీ ఓటింగ్లో కూడా 65-70% మైనారిటీ ఓటింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే అత్యధికంగా కనిపించేటటువంటి బీసీ సామాజిక వర్గము వైసీపీకి మద్దతుగా నిలవలేదు. ఇప్పుడు కమ్మ కాపు కాంబినేషన్ తోటి అగ్రవర్ణాలు, కాపులు కూడా అక్కడ అగ్రవర్ణాల కింద చూస్తారు. ఇక్కడైతే మున్నూరు కాపులు, అటు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు వీళ్ళంతా బీసీలోకి వస్తారు. కానీ మెయిన్ సామాజిక వర్గంలో వీళ్ళని అగ్రవర్ణాల్లో భాగంగానే కాపులను చూస్తారు అక్కడ. అందువల్ల
కాపు కమ్మ 2 కులాలు కలిపి ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యం కానీ ఉండదు అని రాజకీయ విమర్శ చేయడం ద్వారా బీసీలని వాళ్ళకి లోపించిన బలం ఏంటంటే బీసీల్లో పట్టులేదు వైసీపీకి. అందువల్ల ఈ ఈక్వేషన్ మంత్రివర్గంలో ఈ ఈక్వేషన్ చూపించి బీసీలను ఆకట్టుకోవడానికి, బీసీల్లో చీలిక తెచ్చి 15-20% ఓట్లు కనుక బీసీల నుంచి తెచ్చుకోగలిగితే వైసీపీ రాజకీయంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీకి ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం బలమైన మద్దతుదారులుగా ఉంది. కానీ బీసీలు మాత్రం ఎక్కువ పర్సంటేజ్ కూటమికి మద్దతుగా ఉన్నారు. బీసీల్లో చీలిక తేవడానికి ఈ సామాజిక సమీకరణ, కాపు కమ్మ సామాజిక సమీకరణని బహిరంగంగా చూపించడం ద్వారా, విమర్శలు చేయడం ద్వారా బీసీలలో ఆకట్టుకోవడానికి, బీసీల ఓటింగ్ని తమ వైపు మళ్లించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం లభిస్తుందని మనం చెప్పాలి. నమస్తే.